బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అంబేద్కర్కు సముచిత గౌరవం దక్కిందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను మంత్రి చేసింది కానీ చాలా అవమానించిందని విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నిర్వహిస్తున్న అంబేద్కర్ జయంతి పక్షోత్సవాల కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటి వరకు 108 సార్లు రాజ్యాంగ సవరణ జరిగితే అందులో 90 సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని అన్నారు. అంబేద్కర్కు బీజేపీ మద్దతుతోనే భారతరత్న ఇచ్చారనే విషయం గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేశాడు నెహ్రూ గారు మంత్రివర్గం. ఎందుకు రాజీనామా చేశాడు? ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నా అంత కార్మిక శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన అంబేద్కర్ ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటిగా భారతదేశంలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్. అప్పటి వరకు ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో లేడు. కానీ అటువంటి వ్యక్తిని అనేకమైనటువంటి కీలకమైనటువంటి మంత్రివర్గ సమావేశాల్లో, మంత్రివర్గానికి సంబంధించి ఉపసంఘాల్లో ఆర్థికపరమైనవి కావండి, విదేశాంగపరమైనవి కావండి, ఆ సమావేశాలకి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు ఆహ్వానించలేదు. ఆ కారణంగా ఆయన రాజీనామా చేశారు. ఆయన మరణించినటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున అవమానం పాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఢిల్లీలో చనిపోతే ముంబై తీసుకెళ్ళడానికి విమానం ఏర్పాటు చేయమని అడిగితే నిరాకరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అప్పటి ప్రధాని నెహ్రూ. దీన్ని బట్టి గమనించండి, కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారు